నమస్కారం, గుడ్ మార్నింగ్. కొన్ని సర్వేల సరే ఎట్లాగో మీ పార్టీ గెలుస్తుంది, సర్వేలు మాకు అనుకూలంగా వస్తాయని అంటారు, కానీ గ్రౌండ్లో రియాలిటీస్ ఎట్లా ఉన్నాయి? కానీ కొద్ది వ్యతిరేకత రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. తర్వాత మీరు చాలామంది ఎమ్మెల్యేలను పోగొట్టుకుంటున్నారు, రకరకాల అంశాలు వస్తున్నాయి. రైట్, ఈ సర్వే మీద నేను చర్చ పెట్టాను, కానీ దాని ప్రామాణిక ఎంతమంది నేను క్వశ్చన్ చేయను. కానీ టీడీపీ జనసేన కూటమికి బలం పెరుగుతుంది అనడంలో మీరు ఒప్పుకుంటారా లేదా? వెంకట గారు, మీకు అదేవిధంగా ప్యానల్లో ఉన్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకి, విశ్లేషకులకి శుభోదయం. అదేవిధంగా 99 టీవీ ప్రేక్షకులకి శుభోదయం, నమస్కారం. వెంకట గారు, ఈరోజు సర్వేలు అనేవి ఒక్కొక్క సర్వే ఒక్కొక్క విధంగా సర్వేలు చేస్తుంటాయి. కాబట్టి కొన్ని మాకు ఫేవర్ గా రావచ్చు, కొన్ని వాళ్ళకి ఫేవర్ గా రావచ్చు. అదేవిధంగా గతంలో జరిగిన 2019 ఎన్నికల్లో జరిగిన ఎన్నికల్ని, అదేవిధంగా 2014 జరిగిన ఎన్నికల్ని మనం పరిగణనలో తీసుకుంటే ఆ రోజు కూడా తెలుగుదేశము, జనసేన, బీజేపీ అన్ని పార్టీలు కలిసి వస్తే వాళ్ళకి 46.2% రావడం జరిగింది. అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ముగ్గురు కలిసి వస్తే 46.2% రావడం జరిగింది. అదేవిధంగా మాకు అప్పుడు 45% రావడం జరిగింది. అంటే 1.2% ఓట్లతో మేము అధికారం కోల్పోవడం జరిగింది. అదేవిధంగా 2019లో చూస్తే తెలుగుదేశంకి 40%, జనసేనకి 5.8%, అదేవిధంగా బీజేపీకి 0.85%. మరి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు నేను బీజేపీలో పొత్తులో ఉన్నానంటారు, బీజేపీ పవన్ కళ్యాణ్ మేము పొత్తులో ఉన్నామంటారు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం పవన్ కళ్యాణ్ పొత్తులో ఉన్నాడంటాడు. అంటే దీన్ని బట్టి ఏమంటే పొత్తులోనే వీళ్ళకి ఒక అండర్స్టాండింగ్ అనేది లేదు. విశ్లేషకుడు కృష్ణాంజలి కూడా చెప్పడం జరిగింది, వీళ్ళకి పొత్తులోనే ఒక అండర్స్టాండింగ్ అనేది లేదు. అంటే ముగ్గురు కలిసి ఈరోజు సీట్లు పంపకం జరుగుతుందా, లేదు ఇద్దరికే జరుగుతుందా, లేదు జనసేనకి ఇచ్చే సీట్లు బీజేపీకి కూడా ఇస్తారా అని ఒక క్లారిఫికేషన్ లేదు. వీళ్ళకే ఒక క్లారిఫికేషన్ లేనప్పుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 175 నియోజకవర్గాల్లో ఫ్యాన్ గుర్తు పైన, సింగల్ జెండా పైన 175 అభ్యర్థులు పెడుతున్నారు. వీళ్ళు ఇప్పటికే పార్టీ పొత్తులతోనే క్లారిటీ లేని వాళ్ళు ఈరోజు హరిరామ్ జోగి కూడా చెప్తున్నారు, అయ్యా మన సామాజిక వర్గం నిన్ను ముఖ్యమంత్రిని చేయాలనుకుంటున్నాయి, అదేవిధంగా నీ అభిమానులు నిన్ను ముఖ్యమంత్రి కావాలనుకుంటా ఉంటే కనీసం పవర్ షేరింగ్ అన్నా తీసుకో, 2.5 సంవత్సరం వాళ్ళకి 2.5 సంవత్సరం నీకు అనే టైప్ లో అన్నా తీసుకో. నువ్వు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకొని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసిన వల్ల రాష్ట్ర ప్రయోజనాలు ఏమి ఇక్కడ ఒరగబడేది లేదు. ఇక్కడ నీకు ఏదో 2.5 సంవత్సరం షేర్ చేస్తే నువ్వేదైతే అనుకుంటున్నావో రాష్ట్ర ప్రయోజనాల కోసం పాపలాడొచ్చు, నీ అభిమానులు కానీ నీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళకు కూడా న్యాయం చేసినట్టు అవుతుంది అని చెప్పి హరిరామ్ ఉంటాడు. పవన్ కళ్యాణ్కి అవన్నీ ఏం కనపడదు, వినపడదు. ఆయనే చెప్పాడు 2019లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మట్టి మాఫియా, ఇసుక మాఫియా, మద్యం మాఫియా, అవినీతుల గురించి మాట్లాడినాడు. అదేవిధంగా ఉద్యోగాలు తన కొడుకు తప్ప 2 ఉద్యోగాలు ఎవరికి రాష్ట్రంలో ఇవ్వలేదని చెప్పి అన్ని మాట్లాడాడు. కానీ 2024లో ఎందుకు ఏ మాత్రం చంద్రబాబు నాయుడు కండిషన్స్ పెట్టకుండా చంద్రబాబు నాయుడు ఏమి చెప్పినా ఈయన లొంగిపోతున్నాడు అంటే ఈయనకి వగలేదు ముఖ్యమంత్రి అవ్వాలను, అధికారం రావాలను. ఈయన ఊరికే మా ముందు మీసాలు తిప్పడం, తొడలు తప్పడం తప్ప చంద్రబాబు నాయుడు దగ్గర మాత్రం కాదండి. వాళ్ళు 20 సీట్లు తీసుకుంటారా, 30 సీట్లు తీసుకుంటారా, లేకపోతే 10 సీట్ల పోటీ చేస్తారా? మీకు సంబంధం లేని ఇష్యూ కదా. వారి పార్టీలు, వారి పొత్తులు, రాజకీయాల్లో ఉండేటప్పుడు వాళ్ళు మమ్మల్ని అడుగు ప్రశ్నిస్తారు, మేము సమాధానం చెప్పాలి. అదే విధంగా వాళ్ళు మేము ప్రశ్నించినప్పుడు వాళ్ళు సమాధానం చెప్పాలి. మీరు 170 నియోజకవర్గాలు అక్కడ ఎమ్మెల్యేలు ఇక్కడ మారుస్తున్నారు, ఇక్కడ ఎమ్మెల్యేలు అక్కడ మారుస్తున్నారు, అక్కడ ఎమ్మెల్యేలు ఇక్కడ మారుస్తున్నారు, కొత్త వాళ్ళు ఇస్తున్నారు అని వాళ్ళు మాత్రం విమర్శించచ్చు. మేము మాత్రం సింగిల్ జెండా, సింగిల్ పార్టీ, సింగిల్ గుర్తు పైన ఎందుకు తెలుగుదేశం నిలబెట్టలేకపోతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేకే కదా పవన్ కళ్యాణ్ అయినా, తెలుగుదేశం అయినా, కమ్యూనిస్టులు అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా సింగిల్ జెండా పైన ఎందుకు 175 మంది నియోజకవర్గాల్లో అభ్యర్థులు పెట్టలేకపోతున్నాయి? జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఎదుర్కోలేకే వీళ్ళు పారిపోతున్నారు అనేది ఒకటి. ఈరోజు వాళ్ళు మేము ప్రశ్నిస్తున్నప్పుడు మమ్మల్ని సమాధానం చెప్తున్నాం, ఎందుకు మారుస్తున్నాము? మిమ్మల్ని దించేందుకే వారు రకరకాల అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు. వాళ్ళు 20 సీట్లు చేస్తారా, 10 సీట్లు చేస్తారా, మమ్మల్ని దించడానికే వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేసుకుని హరిరామ్ జోగి కూడా చెప్పాడు, పవన్ కళ్యాణ్ ఎందుకు పవర్ షేరింగ్ లేకుండా చంద్రబాబు నాయుడుకు బేషరతుగా మద్దతు ఇస్తున్నాడు. నీ సామాజిక వర్గాన్ని, నిన్ను అభిమానించే వాళ్ళని, నిన్ను ముఖ్యమంత్రి కావాలని, నీ పవర్ షేరింగ్ కావాలని కోరుకునే వాళ్ళు, వాళ్ళ ఆశలు ఆశయాలు చంద్రబాబు నాయుడికి తాకట్టు పెట్టేస్తున్నావు నువ్వు. ఈరోజు నీ
ఆ రోజు పిఆర్పి పెట్టి ఏం చేశారు, కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి ఏం చేశాడు, చంద్రబాబు నాయుడు గారు కాలు పెడుతున్నాడు. ఇంకా డిఫరెన్స్ ఏమిటి ఇక్కడ? ఆ రోజు కాంగ్రెస్ కాళ్ళ ఛాలెంజ్ పెట్టాడు, ఈ రోజు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం కాళ్ళ పైన పదే పెడుతున్నాడు. అంటే దీన్ని బట్టి ఏమవుతోంది, వీళ్ళకి అధికారం కోసం కాదు, దీని వెనకాల ఏదో ఒక మర్మం ఉంది. ఆ మర్మం ఏంటో అది తెలుసుకోవాలి. రైట్ రాకేష్ గారు నమస్కారం. గుడ్ వెంకట గారు ఒక నిమిషం. వెంకట గారు ఈరోజు పవన్ కళ్యాణ్ తన అభిమానించే వాళ్ళని, తన ఏదైతే తన కులస్తుల్ని ఎందుకు అన్యాయం చేస్తున్నాడు? 2014లో బేషరత్తుగా ఏం మాత్రం రాజకీయ పొత్తులు కానీ రాజకీయ లబ్ధి కానీ లేకుండా ఏదైతే